కేజీఎఫ్ సిరీస్ తో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న యష్ నెక్స్ట్ మూవీని స్టార్ట్ చేసేందుకు చాలా టైం తీసుకున్నారు. రాఖీభాయ్ ఇమేజ్ ను కంటిన్యూ చేసే రేంజ్ సబ్జెక్ట్ కోసం చాలా రోజులు వెయిట్ చేశారు. ఫైనల్ గా మలయాళ దర్శకురాలితో టాక్సిక్ అనే సినిమాను స్టార్ట్ చేశారు యష్. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. అప్పటి వరకు కన్నడ హీరోగా మాత్రమే ఉన్న యష్ ని ఒక్కసారిగా పాన్ ఇండియా రాఖీభాయ్ ని చేసిన సినిమా కేజీఎఫ్. 2 భాగాలుగా రిలీజ్ అయిన ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్ లో ఘన విజయాన్ని సాధించింది. బాహుబలి తరువాత ఆ రేంజ్ లో సౌత్ సినిమా సత్తాను ప్రపంచానికి చూపించింది. కేజీఎఫ్ తో వచ్చిన రేంజ్ యష్ ని డైలమాలో పడేసింది. ఆ తర్వాత ఎలాంటి సబ్జెక్ట్ చేయాలి, నేపథ్యం ఎలా ఉండాలి అన్న విషయంలో చాలా రోజులు ఆలోచించారు. ఫైనల్ గా గీతూ మోహన్ దాస్ డైరెక్షన్ లో టాక్సిక్ సినిమాని అనౌన్స్ చేశారు. ఈ సినిమాలో మరోసారి గ్రే షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నారు రాఖీభాయ్. కేజీఎఫ్ సినిమాని పీరియాడిక్ జానర్లో చేసిన యష్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ని కూడా అదే జానర్లో ప్లాన్ చేస్తున్నారు. 1950లో జరిగే కథగా టాక్సిక్ రూపొందనుంది. భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ సినిమా కోసం బెంగళూరు శివారు ప్రాంతాల్లో భారీ సెట్ వేస్తున్నారు. యష్ కి అక్కగా లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ హ్యుమా ఖురేషీ మరో కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ప్రస్తుతం బెంగళూరులో షూట్ చేస్తున్న చిత్ర బృందం త్వరలో మరో మేజర్ షెడ్యూల్ కోసం లండన్ వెళ్లబోతోంది.